ధన్యమే సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు పొగమంచుల దారుల్లోన పయనమెంత కంగారు పగే నిన్ను కమ్మిందంటే బతుకు నడక బేజారు నిజమునే సూచేది మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే అలాగే అన్నం తినకుండా పడుకో. నేను కూడా అన్నం తినకుండా చస్తాను. అర్చన, పాపం మీ నాన్న ఆకలితో వచ్చుంటారు. ఎప్పుడైతే నువ్వు తినలేదని తెలిసిందో ఆయన తినడం మానేశారు. పాపం డ్యూటీ చేసొచ్చిన మనిషి, మనకోసమే కష్టపడుతున్న మనిషి ఇలా పస్తులతో పడుకోవడం నాకెందుకో బాధగా ఉందమ్మా. అమ్మా, నువ్వు వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకొని తీసుకురా. నాన్నా, నువ్వు నన్ను కొట్టావని నిజంగా నాకెటువంటి కోపం లేదు నాన్నా. కానీ అది నిన్ను అవమానించింది. నేను తట్టుకోలేకపోయాను నాన్న. అది నన్నేమన్నా అనున్నా కూడా పెద్దగా నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ నిన్ను సరే నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. నేను దాన్ని కొట్టాను. ఎందుకు అది మీకు నచ్చలేదు? మీరు నన్ను కొట్టారు, అయిపోయింది కదా. కోపం మానుకోండి నాన్న, లేచి తినండి ప్లీజ్ నాన్న.
ఆ రోజు తప్పు చేశావురా. ఒకే తల్లి కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల్ని వేరు చేసి తప్పు చేశావు. ఒకే ఇంట్లో పెరగాల్సిన ఇద్దరు అక్క చెల్లెల్ని వేరు చేసి రెండు వేరే వేరే ఇళ్లలో పెరిగే పరిస్థితి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశాం. ఇద్దరి రక్త సంబంధాన్ని వేరు చేసి తప్పు చేశాంరా. పిల్లల మధ్య అభిమానానికి ప్రేమకి మన స్నేహం ఊపిరవుతుందనుకున్నా. కానీ ఇదే స్నేహం వాళ్ల మధ్య ద్వేషానికి అసూయకి కారణమవుతుందని అనుకోలేకపోయావురా. వాళ్ళిద్దరినీ వేరు చేశాం కాబట్టే వాళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణం అంటావు. అవునరా. ఆ పిల్లల్ని విడదీయకుండా ఉంటే అక్క చెల్లెళ్ళగా పెరుగుతూ ఒకరికొకరు ఎంతో ఆప్యాయంగా ఉండేవారేమో. ఇందులో మనిద్దరు తప్పు ఉందంటావు. ఎందుకాదు? స్నేహితుడి కళ్లల్లో ఆనందం చూడాలన్న త్యాగంతో నువ్వు, భార్య గుండెల్లో బాధను తగ్గించాలన్న స్వార్థంతో నేను ఆ అక్క చెల్లెళ్ళకు అన్యాయం చేశావురా. వాళ్ళిద్దరికీ అక్కా చెల్లెళ్ళన్న నిజం తెలియక వాళ్ళిద్దరూ దూరంగా పెరుగుతున్నారు కాబట్టే వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం పెరుగుతోందంటావు. అవును. అలాగైతే ఒకే ఇంట్లో పెరుగుతున్న ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకోకూడదు, ఒకే చూరు కింద పెరుగుతున్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు తిట్టుకోకూడదు. సో నేను చెప్పొచ్చేదేంటంటే, వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళని తెలిసి ఒకే ఇంట్లో పెరిగినా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారన్నది ఊహే, నిజం కాదు. నువ్వెన్నైనా చెప్పు, వాళ్ళని దూరం చేసి వాళ్ళ అనుబంధాన్ని తెంచేశావురా. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని తెంచేశావురా, తెంచేశాం. చివరికి వాళ్ళిద్దరినీ శత్రువులుగా మిగిల్చావు. రే, ఇవాళ నాకెందుకు మనం చేసిన తప్పుకి చాలా బాధగా ఉందిరా. ఫీల్ అయిన చాలు గాని పద. రేయ్, అంత దూరం నడవాలి, పదా. రే 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 రే, ఇవ్వరా ప్లీజ్. ఒక్క సిప్ చేసి ఇచ్చేస్తారా ప్లీజ్. సముద్రంలో ఇసుక కొడతా. వద్దొద్దు. పద. పద. రాయకోటి, ఎక్కడికెళ్తున్నావురా? కొత్తగా అడుగుతావేంట్రా? మీ ఇంటికే. ముందు కారు తిప్పు. ఎక్కడికి? మీ ఇంటికి. ఏ? రోజు చప్పటి మెతుకుల భోజనంతో నాలిక రుచి పడిపోయిందిరా. రాధమ్మ చేత పునుగులేయించుకొని కడుపు నిండా తినాలి. ముందు కారు తిప్పు. ఓకే ఓకే. రాధా, అంకుల్ రండి రండి. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. అమ్మా అర్చన, సౌందర్య ప్రవర్తనకి నేను సారీ చెప్తున్నాను. రే, చిన్నపిల్లకి నువ్వు సారీ చెప్పడం ఏంట్రా? ఊరుకో. రాధా, నమస్కారం బాబుగారు. అదేంటమ్మా బాబుగారు అని పిలుస్తున్నావు? అన్నయ్య అని పిలు. ఏమిటో ఆ పిలిపే అలవాటైపోయింది బాబుగారు. పిలుస్తుంటే అదే అలవాటవుతుందమ్మా. అంకులని అభిమానంగా పిలిచే పిలుపు అర్చనకి అలవాటవలేదా? ఒరే అని అతి చనువుగా పిలిచే పిలుపు వీడికి అలవాటవలేదా? ఈయన పిలిచారంటే దానికి కారణం మీ ఇద్దరి మధ్య ఉన్న చిన్ననాటి స్నేహం. అర్చన పిలిచింది అంటే దానికి కారణం మీ చేతుల్లో కూడా పెరిగిన దాని చిన్నతనం. అయితే నీ దృష్టిలో మాత్రం నేను పరాయివాడిని అంటావు ఏమా? అంతేనా? నువ్వు పరాయివాడివేంట్రా? పైవాడివి, అంటే దేవుడివి. అడిగితే వరాలిచ్చేవాడు దేవుడు. కాని అడగకుండానే మా పరిస్థితుల్ని గ్రహించి మాకు మంచి చేసేవారు మాత్రం మా బాబుగారే. అందుకే దేవుడు కంటే గొప్పవారు మా బాబుగారు. నిజమేరా, నీ దయాగుణం ముందు ఏ దేవుడు సాటిరా. ఇవాళ మేమింత అన్నం తింటున్నామంటే దానికి కారణం నువ్వే కదరా. ఒరే, మీ అందరి చల్లని మాటలతో నా మనసు నింపారు. రాధమ్మ చేతి వంటతో వేడివేడిగా పునుగులు చేయించి నా కడుపు నింపరా. విన్నావుగా? అమ్మ రాధమ్మ, కమ్మని తిండి తిని
చాలా రోజులైందమ్మా. ఒక్క క్షణం బాబుగారు, ఇదిగో ఇప్పుడే చేసుకొస్తానుండండి. రాధా, పుణుగులంటే వీడు ఎంతసేపైనా వెయిట్ చేస్తాడు. ఆ, తమరు బిస్కెట్ల కోసం గంటల గంటలు బీచ్ లో పడిగాపులు కాయలేదా ఏంటి? అబ్బబ్బ. అరే కొత్త సుటారా, చాలా బాగుంది. రేయ్, చూసావా మీ నాన్న టాపిక్ ని ఎలా డైవర్ట్ చేస్తున్నాడు? ఏ టాపిక్ ఆ, అంకుల్? అబ్బబ్బే, అదేమీ లేదమ్మా. ఒరేయ్, 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 నువ్వు ఆగరా. నువ్వు అలా అంటుంటేనే ఎంతో ఉందని అర్థం చేసుకోలేదా ఏమిటి? ఇప్పటి పిల్లల ముందా నీ కుప్పిగంతులు? ఏయ్, ఏం లేదమ్మా, ఓ చిన్న లవ్ స్టోరీ ఉంది. వీడు బిస్కెట్లు ఇచ్చి లవ్ లో పడేద్దామని చూసాడు అమ్మాయిని. నాన్న, ఏం లేదమ్మా. దొరికిపెడతా. చిన్నపిల్లలు ఏంట్రా మాటలు? తమరు ఎప్పుడూ సీరియస్ గానే కాదు, ఇలా సిల్లీగా కూడా ఉండేవారని తనకు తెలియద్దు. అంకుల్ మీరు బిస్కెట్ లవ్ గురించి చెప్పండి. బిస్కెట్ లవ్ భలే టైటిల్ పెట్టావమ్మా. మేము ఇంటర్ చదివే రోజుల్లో మా కాలేజీలో అమ్మాయి బీచ్కి వచ్చేది. అబ్బా, ఎంత స్టైల్ గా ఉండేదంటే పెద్ద పడవలాంటి కారులో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని కుక్క పిల్లతో దిగుతుంటే సినిమా హీరోయిన్ లా ఉండేదమ్మా. ఆ అమ్మాయి నాకు ఒక్క హాయ్ చెప్తే వీడు తనకి 5 హాయిలు చెప్పేవాడు. ఆ అమ్మాయి అక్కడున్న కిళ్ళి కొట్లో బిస్కెట్ ప్యాకెట్ కొనేది. తర్వాత ఆ కొట్లో ఆ బిస్కెట్లు అమ్మడం మానేశారు. చెప్పేసావు కదా, ఆపే. ఇంకా ఆపే. రే, మధ్యలో ఎలా ఆపుతావరా? స్టోరీ పూర్తి చేయని. వినమ్మా, ఆ కొట్లో బిస్కెట్లు అమ్మడం మానేశారని వీడు తెలుసుకొని ఊరవతలకి రోజు సైకిల్ వేసుకుని వెళ్లి ఆ బ్రాండ్ బిస్కెట్లు తెచ్చి ఆ పిల్లకి ఇచ్చేవాడు. నాన్న, రోజు ఓ బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీగా రావడంతో ఆ అమ్మాయి నాకు హాయ్ చెప్పడం మానేసి నా హాయ్ కూడా వీడికి చెప్పేసేది. హా, అంటే మొత్తానికి బిస్కెట్లకి అమ్మాయి పడింది. మీ నాన్న కూడా అదే అనుకున్నాడు. నా దగ్గర డబ్బులు లాక్కుని మరీ కొనిసిచ్చేవాడు. కానీ చివరికి ఆ అమ్మాయి పెళ్ళై పంజాబ్ వెళ్ళిపోయింది. అయ్యో, వెరీ సాడ్. అంటే నానిచ్చే బిస్కెట్లకి అమ్మాయి పడలేదన్నమాట. ఎందుకు పడలేదమ్మా? పడింది. కాకపోతే ఆ అమ్మాయి కాదు, ఆ వెంటొచ్చే కుక్క పిల్ల పడింది. కుక్క పిల్ల? మరి వీడిచ్చే బిస్కెట్లు తిన్నది ఎవరనుకున్నావు? కుక్క పిల్లే కదా. అంటే కుక్క బిస్కెట్లేనమ్మా. ఇప్పుడు తృప్తిగా ఉంది కదా? తిను. ఉండరా. ఆ ప్యాకెట్ మీద రాసి ఉన్నది వీడికి అర్థం కాక ఆ పిల్లకి తెచ్చిచ్చేవాడు. చివరికి ఆ కుక్కను వదిలించుకోవడానికి వీడి తల ప్రాణం తోక్కొచ్చేదనుకో. అమ్మో. ఓ. మా మీరు రోజు తింటుంటారు కదా. సూపర్ అమ్మా. ప్లేట్ ఖాళీ అయిపోయిందమ్మా, ఇంకో ప్లేట్ తీసుకురా. అబ్బా, కడుపేంట్రా ఎంత బరువు అయిపోయింది. కుక్క బిస్కెట్ల స్టోరీలో పడి 4 ప్లేట్లు లాగించేసావు. 4 ప్లేట్లే? రాదా, వీళ్ళు లాగించింది 4 ప్లేట్లా 5 ప్లేట్లా? ఎన్నో కొన్ని ప్లేట్లండి. ఇప్పుడు లెక్కెందుకు? అది కాదు, తిన్నప్పుడు శుభ్రంగా తింటాడు, ఆ తర్వాత కుయ్యో మొర్రో అంటాడు. వీడి సంగతి నీకు తెలీదు. ఏమండి, వీడు వాడు అన్నం కాస్త ఆపుతారా? అలా అన్నిసార్లు అంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఒరే హర్ష, నిన్ను వాడు వీడు ఒరే అని పిలిస్తే నీకిష్టం, అలా పిలిస్తే తను తిడుతుంది, పిలవపోతే నువ్వు తిడతావు. నేనేం చేయని చెప్పు? నేను చెప్తాను కదరా. అమ్మ రాధమ్మా, వీడిలా వాడు వీడని నన్ను పిలుస్తుంటేనే నాకు ఆనందం. విన్నావా? నన్ను సారని పిలిచేవాళ్ళు చాలా మంది ఉండొచ్చమ్మా. వాళ్ళు నన్ను గౌరవంతోనో భయంతోనో పిలుస్తారు అంతే. అదే వీడు ఒరే గిరే అని పిలిచే పలకరింపులో ఓ ఆప్యాయత, ఆత్మీయత ఉంటుంది. అందుకే నాకు కావలసింది ఈ పిలిపేనమ్మా. నాకంటూ ఓ మనిషి ఉన్నాడని నేను సంతోషపడ్డానికి. వెళ్ళొస్తానమ్మా. అలాగేనండి. చాలా థ్యాంక్స్ అమ్మా అయ్యో. అని నేను అనను. ఎందుకంటే నా ఇంటికొచ్చి తిన్నానన్న తృప్తితో వెళ్తున్నాను కాబట్టి. వెళ్ళొస్తానమ్మా. రే, వెళ్ళొస్తాను. నేను వస్తాను. నువ్వెక్కడికి? ఇంటి దాకా. చేసేవాళ్ళ పెద్ద డ్రైవింగ్ ఆ మాత్రం నేను చేయలేనా? కార్ దాకా రావచ్చా? ఏం అక్కర్లేదు, ఇక్కడే ఉండు. వెళ్ళొస్తాను రా. ఓకే బాయ్. అంకుల్, బాయ్.
చిన్నప్పటి నుంచి వీడింతేనమ్మా, ఏమీ మారలేదు. కారు మీరు డ్రైవ్ చేసుకొచ్చారేంటి? కోటి ఏమయ్యాడు? అప్పుడప్పుడు నేను డ్రైవ్ చేయకపోతే నాకు డ్రైవింగ్ టచ్ పోతుందని కోటిని పంపించేసి నేనే డ్రైవింగ్ చేసుకొచ్చాను. సర్లేండి, భోంచేద్దాం రండి. మ్మ్హ్మ్. నా కడుపులో ఒక్క ముద్ద తినడానికి కూడా ఖాళీ లేదు. అంతలా ఏం తిన్నారు? పునుగులు 4 ప్లేట్స్ విత్ అల్లం చట్నీ. అద్భుతం అనుకో. పునుగులా? ఈ మధ్య స్టార్ హోటల్స్లో పునుగులు జంతికలు కూడా అమ్ముతున్నారా? కాస్ట్ తక్కువ టేస్ట్ ఎక్కువ ఉన్న ఫుడ్ స్టార్ హోటల్స్లో అమ్మరుగా. మరెక్కడ తిన్నారు? మన కోటి ఇంట్లో రాధమ్మ చేస్తే తిన్నాను. ఆవిడ చేస్తే తిన్నారా? చేస్తే తినడం కాదు, చేయించుకుని మరీ తిన్నాను. అంటే ఆ కోటి తన పెళ్ళాం చేత పునుగులు చేయించి ఆఫీస్కి పట్టుకొచ్చాడా? మ్మ్హ్మ్. నేనే వాళ్ళ ఇంటికెళ్ళి తిన్నాను. మీరు అక్కడికెళ్ళి తిన్నారా? అదేమిటో, అక్కడికి నేనేదో అంతరిక్షానికి వెళ్ళినట్టు అంత ఆశ్చర్యపోతున్నావు. ఏ వెళ్ళకూడదా? ఇవాళ నాకు పునుగులు తినాలనిపించింది, మీ ఇంటికొచ్చి తింటానరా అన్నాను. నన్ను తీసుకెళ్లి చేయించాడు, కడుపు నిండా తిన్నాను. చిచి, అలాంటి లేబర్ మనుషుల ఇంటికెళ్ళి చౌకబారు తిండి తిన్నందుకు సిగ్గుపడకుండా అంత గొప్పగా చెప్తున్నారేంటి? సిగ్గుపడ్డానికైనా బాధపడ్డానికైనా నేను వెళ్ళింది ఎక్కడికి? నా స్నేహితుడింటికేగా. కానీ ఆ లేబర్ మనుషులు అలా చెప్పుకోరండి. యజమాని మా ఇంటికొచ్చి పునుగులు తిన్నాడని తాం చేస్తారు. అలాంటి వాళ్ళ ఇంటికెళ్తే మిమ్మల్ని లోకు కడతారు. ఎందుకు కడతారు? తక్కువ వాళ్ళకి ఎక్కువ విలువిస్తే వాళ్ళు మనల్ని కూడా తక్కువ వాళ్ళుగా జమకట్టే ప్రమాదం ఉంది. ఆ దంపతుల సంస్కారం అంత ప్రమాదకరమైంది కాదు. అది కాదండి, అంతలా చూసుకోకుండా. చూడు సంగీత, ఈ అంతరాలేంటో అంతస్తులేంటో తెలియక ముందు నుంచే నేను కోటి ప్రాణ స్నేహితులు. ఇంకా చెప్పాలంటే మా జీవితాల్లోకి భార్యాబిడ్డలు రాకముందు నుంచే మేము స్నేహితులం. మనం ధనవంతులు అని చిన్ననాటి స్నేహితుడిని దూరంగా ఉంచడం నాకు ఇష్టం లేదు. ఈ విషయంలో మరో మనిషి జోక్యం చేసుకోకుండా ఉంటే అందరికీ మంచిది. ఏటప్పలనాయుడు గారు, మేడకేసి అలాగే చూస్తున్నారు. మెడగాని పట్టేగల జాగ్రత్త. ఇంతకీ ఏటి ఆలోచన? సున్నం కొట్టించాలనా లేక ఉన్న మేడ పడగొట్టించేయాలనా? ఏట్రా మేడని పడగొట్టించేడిమా? నువ్వుట్రా నువ్వు దిష్టి బొమ్మనయ్యాలా? ఏటి నోటికి ఎంత మాట వస్తే అంత మాట నేస్తావేట్రా? మళ్ళీ ఈ చుట్టూ ఈ కొంప కూలగొట్టడం లాంటి మాటలు మాట్లాడేవా నీ మెడ కొరికేసి సముద్రం ఇసేస్తాను, జాగ్రత్త. యదవని యదవా! ఏటండి బాబు అలా ఫైర్ అయిపోతున్నారేటి? నానేమి మిమ్మల్ని అనలేదు కదా, ఈ మేడనే కదా అన్నది. ఈ మేడే కదేటి అని అంత తేలిగ్గా అంటున్నా? ఈ మేడకు సరితు. ఆ రోజుల్లో ఒంటి మీద గోసి చేతిలో గేలం తప్ప ఇంకోటి ఏటి లేని నాను ఓ వంక చేపలు పడతా కూడా
ఈ కొంప వంకే సోత్తా కూహునివ్వండి. ఎందుకలాగా? ఓహో, ఈ కొంపలో ఓ సుట్టైనా తొంగోవాలని ఆశపడేవారన్నమాట. కాదురా, ఆ, కొని సొంతం చేసుకోవాలని ఆశపడ్డాను. అయితే మింగన మెతుకునేకపోయినా మీ ఆశను ఈ మేడ చుట్టూ తిప్పేవారన్నమాట. ఈ అప్పలనాడు ఏటి చిన్న సితగా ఆలోచన చేయడురా. అలా పెద్ద పెద్ద ఆశలు పడినాను కాబట్టే గోసి బతుకు కాండించి అలా అలా ఎదిగి ఈ అలో చేపల కంపెనీకి ఓనర్నైనాను. ఈ మ్యాన్ని సొంతం చేసుకోగలిగాను. అప్పల కొండను కాస్త అప్పలనాయుడిని అయ్యాను. మీరు తక్కువరు కాదండి బాబు, అసలు మీరు. నీ డప్పాపా, అదేటండి? నీ ఎవ్వరం 2 రోజులు గమనిస్తూనే ఉన్నాను. నువ్వెంత హర్షాబాబు కంపెనీ వర్కర్ అయినా నువ్వు నా మడిసివే మర్చిపోకో. నానెక్కడ మర్చిపోన్నానండి. మర్చిపోకపోతే ఈ 2 రోజుల నుంచి రాలేదేరా. అదేంటంటే అది నా సొంత పనులుండి. ఈ సినిమా కథలు చెప్పమాక. అది కారణాలు వద్దు. అక్కడ కంపెనీలో ఇసయాలు ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు తెచ్చి చెప్పని చెప్పినానా? నిన్న కంపెనీలో ఎందుకు దూరిసినాను? అందుకే కదా. మరి నేను ఆ పని మీద లేనేటి? అక్కడ సేమ సీటుక్కుమన్నా తక్కువ మీకు వచ్చి చెప్పడం లేదేటి? నా ముందు ఏ రహస్య కూడా సర్పంచ్ చేస్తాడు చెప్పండి. రే సంగు, కాసేపు నీ సొంత బ్యాండ్ ఆపరా. ఏంట్రా టీవీ న్యూస్ రీడర్లా ఆ కంపెనీలో జరిగే విషయాలన్నీ చెప్పేస్తే చాలా నీ పని అయిపోయింది అనుకుంటున్నావా? రంజిత్ బాబు గారు అయ్యగారి కొడుకు అనిపించుకున్నారండి. నానలా ఎందుకు అనుకుంటానండి? అక్కడ విషయాలు మాత్రమే మోసుకొచ్చి చెప్తే ఇంక ఈ సంగ ఎందుకండి? ఆ హర్షబాబుకి వర్కర్స్కి మధ్య గొప్ప ఫిట్టింగ్ పెట్టడానికి ఓ పెద్ద ప్లాన్ వేసేసినానండి. అదే అయ్యగారు వేసినారండి, నేను చేసినానండి. ఇప్పుడు ఆ పని మీదే ఉన్నానండి. యజమానికి వర్కర్లకి మధ్య గొడవలు వస్తే ఇక ఆ కంపెనీ ఏటి నడుతుంది, లాభాలు ఏటి తీసుకొస్తుంది? అది నిజం చెయ్యి. అప్పుడు మన కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి రాకపోతే నన్ను అడుగు.